ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఎట్లుంటుందని అంటే దయ్యాలు వేదాలు వాళ్ళకి ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. అరే ఇల్లీగల్ మైనింగ్లా లారీలకు నంబర్ ప్లేట్లు లేవు, దానికి ఏవి లేవు. ఆడ అవి ఏమంటారు, అవి వే బ్రిడ్జ్ల దగ్గర పెద్ద పెద్ద సీసీ కెమెరాలు పెట్టి టైం కూడా చెప్పిన నేను ఎన్ని లారీలు పోయినాయి అని చెప్పిన. సీసీ కెమెరాలు పెట్టి సురేందర్ మోహన్ గారు గడ్డపార దించుతుంటే వీళ్ళు గడియారం చూసుకున్నారు ఇట్లా, సురేంద్ర మోహన్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం అని చెప్పి. ప్యాకేజ్ కాగానే ఇచ్చిన మాటలన్నీ లీకేజ్ అయిపోయి డ్రైనేజ్లో కలిసినాయి మన ఆశలన్నీ. మళ్ళీ ఇప్పుడు వచ్చి శాండ్ మాఫియా మీద ఉక్కుపాదం పెడతాడట. అంటే ఉక్కుపాదం పెడతాడు అని అంటే నేను తిజోరీ ఇంట్లో కొత్తది కొన్నా ఆ ఇనుప కడ్డీ నిండాలనంటే బంగారు కడ్డీ నాకు కావాలి, నేను గడ్డపార దించుతానంటే ఇక ముడుపులు ఉంటాయి కదా, ముడుపులు హైడ్రా గట్టనే చేసిండు. దాని తర్వాత గ్రెనైట్ మాఫియా కరీంనగర్లో గట్లనే చేసిండు. ఒక సిన్సియర్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసిండు. ఇదే శ్రీధర్ గారి మీద మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణిలో ఉన్నప్పుడు దుమ్ము తిట్టకూడదు తిట్టిరు ఆయన పాపం. వ్యభిచారం అన్నోళ్ళు ఇలా సంసార పక్షంలోకి అయిపోయిండు, ఆయన హీరో అయిపోయిండు. ఒక హీరో ఎట్లయితాడో నాకు ఇంతవరకు అర్థం కాలే. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కే అర్థమవుతలేదు. ఇద్దరికి ఎంత క్లోజ్ దోస్తులు చూడు. ఆ చరిష్మా పోగొట్టుకుంటలేరు. ఎట్లా చెప్పాలా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోరు. నిన్న కూడా చెప్పినా ఇది రోజు చెప్తా. కేసీఆర్ చరిష్మా ఏంటంటే 80,000 పుస్తకాలు చదివిన బాపు ఆయన. ఈయనేంది తెలుసా, 80,000 పుస్తకాల ఆవిష్కరణ పోతాడు ఈయన, చదవడు. కేవలం బుక్కు ఆవిష్కరణలకు పోతున్నాడు మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి. ఇప్పుడు శాండ్ మైనింగ్ మీద పడ్డాడట. మళ్ళీ కరీంనగర్ గ్రానైట్ ఏం చేసినావు, 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయి సారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు లేకుండా నడుపుతున్నారు సారు. జీపీఎస్ కోఆర్డినేట్ చేయకుండా నువ్వు ఆక్షన్ వేసినావు సారు. పసుపు లోడు బ్లాక్, లైమ్ స్టోన్ ఆధారాలు చిత్రగుప్తు ద్వారా పెట్టినాం. కాళేశ్వరం ఫైల్ ఏమైంది సారు. ఆ కాంట్రాక్టర్ 20% వర్క్ చేసి 80% దోసుకుదొబ్బిండు. ఆనాటి అధికార పక్షం, ఈనాటి ప్రతిపక్షం, ఆనాటి ప్రతిపక్షం, ఈనాటి అధికార పక్షం, ఈ రెండింటి మధ్యలో కామన్గా ఉన్నది అంధకార పక్షం. ఈ మూడు ఆ రోజు ఇట్లా గేర్లేసి మన ఆయన పేరేంద్ర అదేంది డాక్టర్ రాజశేఖరా ఇట్లా అంటాడు కదా ఆయన, అట్లా కానీ ఇట్లా ఛాతీలో పెట్టరు వెళ్ళాలి. ఏమాయ్ మళ్ళీ ఇప్పుడు పెద్ద మాటలు. ఫ్రెండ్స్, బటెంగేతో కటెంగే అని ఊకనే రాలే. మనసా వాచా కర్మన ఒకటి మాత్రం యాద పెట్టుకోండి, మన ధర్మం హిందుత్వ, మన జాతి భారతీయత. నేషనాలిటీ అన్నా, నీ రిలీజన్ అన్నా, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ బంధువు రాసేది ఒకటే, అది హిందుత్వం. నీ నేషనాలిటీ హిందువే, నీ ధర్మం హిందువే. మా గురుగారు చెప్పిన మాటలు మళ్ళొకసారి దోహరాస్తున్నా. క్యూంకి मैं भारत का और भारत देश मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ టు స్టే సేఫ్. జరా నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి ఫ్రెండ్స్. వ్యూస్ ఇంత మస్తుంటాయి, అలా సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. 60% ఆఫ్ ది వ్యూవర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అని చెప్పి మా వాడు డేటా ఇస్తాడు నాకు రోజు. అలా నువ్వు చెప్తలేవనా అంటే నాకు ఎట్లా రాబోయే, మేము కన్వెన్షనల్ యూట్యూబర్లం కాము కదా, మాకు చేత కాదు చెప్పనికి, అంటే నెత్తిలకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేనైతే రోజు చెప్తున్నాను అనుకుంటా. సో జర లైక్ కొట్టుర్రి, జర కమెంట్ చేయర్రి. ఆధారాలతోని ఉతికారేయాలంటే ఆరేయండి. నాకు తెలిసి యావత్ తెలుగు రాష్ట్రాలలో, ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో రోజు ఎప్పుడు మాట్లాడాడు మమ్మల్ని ఉతుకుర్రు రాబాయి అని చెప్పి. నేను ఉతికిపించుకోనికి రెడీ ఉన్నానంటే కూడా డేటా పెట్టి ఉతికిపియాలి మళ్ళీ, లేకపోతే ఉరిదీస్తాం అందరినాడు రాజ్యాంగబద్ధంగా. అండ్ మా కృషి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు పక్క కాడ కింద QR కోడ్ కనిపిస్తుంటుంది. యూ కెన్ కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త్. మీ కాంట్రిబ్యూషన్ మాకు రెట్టింపు ఉత్సాహం ఇస్తుంది, అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్.